నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన ఒక సూర్యుడు ఒక వెన్నెల ధారావాహిక నుండి 5వ భాగం వినేద్దామండి. అసలు నాకు ఇక్కడ ఉండటమే ఇష్టం లేదు. నువ్వు కాదంటే ఉంటాను. మీ సామాన్లు ఏవి నేను వాడుకోను. నువ్వు అన్నట్టు పైన పెట్టేసేయి. నేను మా ఇల్లు అద్దెకిచ్చేసి మా సామాన్లు తెచ్చుకుంటాను. ఏదైనా నాకు ఇష్టం లేని పని చేయిస్తున్నావురా నువ్వు అన్నాడు ప్రహ్లాదరావు మొహాన్ని విచారంగా పెట్టి. మేనల్లుడి కోసం ఆ మాత్రం కష్టపడటంలో తప్పులేదులే మావయ్య అన్నాడు నవ్వుతూ రవీంద్ర. మేనల్లుడే అల్లుడే ఉన్నట్టయితే ఏం చేయమన్నా ఆనందంగా చేసి ఉండేవాడిని. ఇది నా కూతురు ఇల్లు అని హాయిగా స్వేచ్ఛగా ఈ ఇంట్లో తిరిగేవాడిని. ఇప్పటికైనా నువ్వు ఆలోచించుకో. అదే నాకు ఉత్తమమైన మార్గం అనిపిస్తుంది. ఇక అది సరే, ఇట్లా ఉంది. అటు బిజినెస్ కూడా నా నెత్తిన పెడుతుంటివి. రేపు దేంట్లోనైనా ఏమాత్రం తకరారు వచ్చినా మావయ్య తెలివిగలవాడివని నమ్మి నీ మీద భారం పెడితే నువ్వు చేసిన నిర్వాహకం ఇదా అని నువ్వంటే ఏ మొహం పెట్టుకుని నీ ముందు నిలబడాలిరా నేను? అంతకంటే అవమానకరం అసహ్యకరం అయిన విషయం మరొకటి ఉంటుందా అన్నాడు వేదనతో. రవీంద్ర మౌనంగా ఉండిపోయాడు, కొద్దిసేపు ఆలోచిస్తున్నట్టుగా. అంటే అట్లా జరుగుతుందని కాదు, ఒకవేళ జరిగితే ఆయన మరో దీర్ఘం తీశాడు. సరే మావయ్య, బిజినెస్ విషయంలో ఒక పని చేద్దాం. నిన్ను ఇబ్బంది పెట్టను. నేను తిరిగి వచ్చేంతవరకు స్లీపింగ్ పార్ట్నర్గా ఉండేలా డీడ్ తయారు చేయమని చెప్తాను. నీ బాధ అర్థమవుతుందిలే నాకు, దిగులు పడబోకు అన్నాడు రవీంద్ర. ప్రహ్లాదరావు ఒక్కసారిగా కంగు తిన్నాడు. తను బరువు మొయ్యలేక బాధపడుతున్నట్లు అతిగా నటించేస్తున్నాడేమోనని భయపడిపోయాడు. మరీ బెడ్ చేస్తే నీ అవసరం లేదులే అన్నాడంటే తన ఈ ఆస్తి మీద పూర్తిగా ఆశ వదులుకోవాల్సిందే. అందుకే వెంటనే తేరుకుని, అలా అని కాదురా నాయన, ఈ వయసులో శ్రమ పడాల్సి వస్తుందేమోనని అన్నాను కానీ చూస్తూ చూస్తూ నాకు పట్టనట్లు వదిలేసి నిన్ను ఇబ్బందుల్లో పడేస్తానుట్రా. వాళ్ళు మీ నాన్నకు స్నేహితులే అవ్వచ్చు, నీకు కాదు కదా. కష్టమో నిష్ఠూరమో నీకు ఏ నష్టమో రాకుండా చూడాల్సిన బాధ్యత నాదే. నేను తప్ప నీకు ఇంకా ఎవరున్నారని అన్నాడు త్వరగా. వద్దులే మావయ్య, నాన్న స్నేహితుల సంగతి నాకు తెలుసు. వాళ్ళు నాకేమీ అన్యాయం చేయరు. అంతగా చేశారని అనుమానం వస్తే అప్పుడే నువ్వు కల్పించుకుందు కానీ ఇక పొలాల విషయమే నువ్వు ఒకసారి గుంటూరు వెళ్ళొస్తే బాగుంటుంది అన్నాడు. ఈసారి ఆయన పొరపాటు చేయలేదు. ఒక పొరపాటుతో బిజినెస్ను చేజార్చుకున్నాడు. అలాంటిదే మరొకసారి చేసి పొలాల మీద అజమాయిషిని వదులుకోలేడు. అందుకే వెంటనే త్వరగా అన్నాడు, తప్పక వెళ్తానురా. వేధవల్ని మనం జాగ్రత్తగా కట్టడి చేయకపోతే పట్టపగలే పంగనామాలు పెట్టేస్తారు. అసలు మొన్న నీతో పాటు వద్దాం అనుకున్నాను. సరే, మనవాడు సుందరం అక్కడే ఉన్నాడు కదా, ఇద్దరు చదువుకున్న వాళ్ళు తెలివిగల వాళ్ళు అని ఊరుకున్నాను అన్నాడు. ఆయన ఎదుటనే ఆయన చూస్తూ ఉండగానే జేబులో నుంచి ఫోన్ తీసి బిజినెస్ పార్ట్నర్ కోటేశ్వరరావుకు ఫోన్ చేశాడు. నేను రవీంద్రను మాట్లాడుతున్నానండి. ఇంతకుముందు చెప్పినట్లుగా కాకుండా కొద్దిగా మన డీడ్లో మార్పు చేయాలి. నన్ను స్లీపింగ్ పార్ట్నర్గా ఇండియాకు తిరిగి వచ్చేంతవరకు ఉంచండి. అప్పుడు మా మామయ్య పేరున జీపీ అవసరం కూడా ఉండదు. ఆయన పెద్దవారయ్యారు. ఈ తలనొప్పి నాకు వద్దంటున్నారు అన్నాడు. అది కాదురా రవీంద్ర. ప్రహ్లాదరావు ముందుకొచ్చి ఏదో చెప్పబోయాడు. నువ్వుండు మావయ్య అన్నట్లు సైగ చేసి, అలాగేనండి, 2 రోజుల్లో వస్తాను. డీడ్ రిజిస్ట్రేషన్కి నేను ఉండాలి అంటే ఎల్లుండి ఏర్పాటు చేయండి అంటూ సెల్ ఆఫ్ చేశాడు. నువ్వు కానీ నేను కానీ చూడకపోతే లక్షలు నిప్పుల్లో పోసినట్లు అవుతుందేమోరా. పోనీ, నేనంటే శ్రమ పడలేను. సునీతనన్నా వెళ్ళమందాం అన్నాడు జావలా జారిపోయి ప్రహ్లాదరావు. వద్దులే మావయ్య, ఇక దాని గురించి మర్చిపో అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు రవీంద్ర. బయట ఎండలోకి చూస్తూ పళ్ళు కొరుక్కోవటం మొదలుపెట్టాడు ప్రహ్లాదరావు. చచ్చా, ఇక వాడిక్కడి నుంచి వెళ్ళేటంత వరకు వాడు చెప్పిన ప్రతిదానికి అడ్డు చెప్పకుండా తల ఊపేయటమే శ్రేయస్కరం అనుకున్నాడు. సునీత వెనక్గా వచ్చి నిలబడింది. నాన్న, అత్తయ్య పోయినప్పుడు ఆమె ఒంటి మీద సొమ్మంతా తీసి దాచిపెట్టావు కదా, అంతా బావకిచ్చావా అంది. చెర్రన కోపం వచ్చింది ఆయనకు. విసురుగా వెనక్కి తిరిగాడు. ఇచ్చాను. నేనేం చేసుకుంటానే శవం మీద సొమ్ము? పువ్వుల్లో పెట్టిచ్చాను. ఇందుకు మాత్రం ఉంది బోడి తెలివి. బోడి తెలివో మంచి తెలివో నిన్న గుర్తుకు రాలేదు. బ్యాంకుకు వెళ్ళాం. గుర్తుంటే వాటిని కూడా లాకర్లో పెట్టించేదాన్ని అంది. ఆయన ఒక్కసారిగా గొంతు తగ్గించి, లాకర్లో ఏమున్నాయో చూసావా అన్నాడు అనునయంగా. ఏముంది బూడిద, ఏవో కాగితాలు ఉన్నాయి. వెండి కంచం 2 గ్లాసులు ఉన్నాయి అంది నీరసనగా తండ్రి వంక చూస్తూ. కూతురు చూపులు పట్టించుకోకుండా
మా చెల్లెలకి ఎంతో సొమ్ము ఉండాలి, మా బావ ఎన్ని చేయించాడో లెక్కే లేదు, మరి అవన్నీ ఎక్కడ పెట్టుంటారంటావు అన్నాడు విస్మయంగా చూస్తూ ప్రహ్లాదరావు. ఉదయాన కాఫీ ఇస్తున్నప్పుడు సునీత రవీంద్రని అడిగింది. నువ్వు సింగపూర్ నుంచి రాగానే నాన్న అత్తయ్య ఒంటి మీద సొమ్ము తీసిచ్చాడు, అది ఎక్కడ పెట్టావు? మనం బ్యాంకుకు వెళ్ళినప్పుడు తీసుకురాలేదు కదా అంది. అయోమయంగా సునీత మొహంలోకి చూశాడు రవీంద్ర. కళ్ళు మూసుకుని ఉండిపోయాడు కొన్ని క్షణాల పాటు. ఆ రోజు మామయ్య తనకు ఏదో చెప్పి ఒక కాగితం పొట్లం ఇచ్చినట్టే గుర్తుకొస్తున్నది. లేచి బీరువా తెరిచాడు, అన్ని మూలలా వెతికాడు. రెండో బీరువా తెరిచాడు, అందులోనూ వెతికాడు. డ్రాయర్ సరుగులు తీసి వాటిల్లోనూ వెతికాడు, కనపడలేదు. శూన్యంలోకి చూస్తున్నట్టుగా సునీత మొహంలోకి చూశాడు. గుర్తులేదా ఎక్కడ పెట్టింది? గుర్తుకు రావటం లేదన్నట్లుగా ఓసారి భుజాలు ఎగరేసి మంచం మీద కూర్చున్నాడు. తను ఈ ఇంట్లో కాలు పెట్టినప్పటి నుంచి ప్రతి క్షణాన్ని మననం చేసుకుంటూ మామయ్య తనకు ఇవ్వగానే జెన్నిఫర్కి ఇచ్చినట్లున్నాడు ఆ పొట్లాన్ని. ఏదో లీలగా అనిపించింది. లేచి తను సింగపూర్ నుండి తెచ్చిన సూట్ కేసు తెరిచి అందులో చూశాడు. బట్టల కిందగా కాగితం పొట్లం కనపడింది. దాన్ని చేతిలోకి తీసుకొని విప్పుతూ ఇవే కాదు అన్నాడు సునీతతో. సునీత పొట్లం వైపుకు చూస్తూ ఇవే, వీటిని కూడా తీసుకెళ్లి లాకర్లో పెట్టిరా అంది. మర్నాడు ఉదయం 11 గంటలకల్లా బ్యాంకుకు వెళ్ళాడు రవీంద్ర. మేనేజర్ గదిలోకి వెళ్తూనే నాకు సాయం చెయ్యాలి, లాకర్ మార్చడానికి వీలుంటుందా అడిగాడు. సెంటిమెంటా ఆయన నవ్వుతూ అడిగాడు. రవీంద్ర మాట్లాడలేదు, నవ్వేసి ఊరుకున్నాడు. నాకు గుర్తున్నంతవరకు ఇప్పుడు మీది మీడియం సైజుది. మీడియంలోనూ స్మాల్లోనూ ప్రస్తుతానికి ఖాళీలు లేవు. పెద్దది కావాలంటే ఒకటి ఉంది, అయితే అద్దె ఎక్కువ అవుతుంది. దానికి కావాలంటే తీసుకోండి, ఉన్నదాన్ని సరెండర్ చేయడానికి కొత్తదాన్ని అలాట్ చేయడానికి అప్లికేషన్లు ఇవ్వండి అన్నాడు. ఆ కార్యక్రమం పూర్తయ్యేటప్పటికి గంట పట్టింది. ఇంటికి వచ్చేటప్పటికి సుధీర్ కనపడ్డాడు. థ్యాంక్స్ బావా, డబ్బు తెచ్చుకున్నాను. టికెట్ కోసం వెళ్తే వారం రోజుల దాకా రిజర్వేషన్ దొరకలేదు. సరే నువ్వు సింగపూర్ వెళ్ళిన తర్వాత వెళ్దాంలే అనుకుని అప్పటికే టికెట్ తీసుకున్నాను. మళ్ళా నువ్వు ఎన్నాళ్ళకు వస్తావో, అందుకే నువ్వున్న 4 రోజులు ఉండి వెళ్తే బాగుంటుందనిపించింది చెప్పాడు. కానీ అతడు అలా ఉండటానికి తను ఉండటం కారణం కాదని, తన మామయ్య క్లాస్ తీసుకోవటమేనని రవీంద్రకు తెలియదు. భోజనం చేసి మంచం ఎక్కి జెన్నిఫర్కు కాల్ చేశాడు. తను అంతవరకు చేసిన పనులన్నీ ఆమెకు చెప్పాడు. నాన్న అన్నీ చాలా జాగ్రత్తగా చేశాడు. ప్రతి దాంట్లోనూ నామినీగా నా పేరు రాయటంతో ఏ ఇబ్బంది కలగలేదు. రేపు ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ సంగతి చూడాలి. నువ్వెలా ఉన్నావు అడిగాడు. నువ్వెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నాను అంది. మహా అయితే ఇంకా 10 రోజులు అంతే కదా? 10 రోజులని కాదు, 10 నెలలైనా ఉండగలను. కానీ నువ్వు అక్కడ ఏ ప్రమాదంలో ఇరుక్కుంటావోరనే భయంతో వణికిపోతూ కాలక్షేపం చేస్తున్నాను. నో ప్రాబ్లం జెన్నీ, నా భయం నాది అంది. ఏ ఇబ్బంది లేకుండా ఎగిరొచ్చి నీ చేతుల్లో వాలిపోతాను, నువ్వేం భయపడక్కర్లేదు. నువ్వు అక్కడివే ఎక్కడికి వెళ్ళొద్దు. నమ్మకస్తులైన స్నేహితులను ఒకళ్ళిద్దరిని ఎప్పుడు వెంట పెట్టుకొని తిరుగుతూ ఉండు. కొత్త వాళ్లతో అప్రమత్తంగా ఉండు, సరేనా? రవీంద్ర పకపక నవ్వాడు. ఆడదాన్ని అనిపించుకుంటున్నావు. జెన్నిఫర్ కూడా ఇంత బలహీనురాలా అని నేను ఆశ్చర్యపోయేటంతగా జారిపోతున్నావు అన్నాడు. నా సర్వస్వానికి ఏ ప్రమాదం జరిగినా నా జీవితం అటు ఇటు అయిపోతుంది కదా అంది. డోంట్ వర్రీ. ఈ రవీంద్ర జెన్నిఫర్కు గొడుగై ఆమెకు నీడనిస్తూ, తను ఆమె నీడలో అడుగులేస్తూ జీవితాంతం ఆమెను అంటిపెట్టుకునే ఉంటాడు ఎక్కడున్నా సరే. అటు నుండి జెన్నిఫర్ ఏడుపు వినపడసాగింది. మొదలుపెట్టావా మళ్ళీ? ఫోన్ ఆపైనా నా బాధ ఆగుతుందా అందువలన? సరే, ఇక్కడ పనులు ఆగిపోతే ఆగిపోయినాయి, బయలుదేరేదా? కొన్ని నిమిషాలు నిశ్శబ్దం. జెన్నీ, ఏమిటి మరీ చిన్న పిల్లలాగా? 10 రోజులు అంతేగా, తర్వాత జీవితాంతం నేనెప్పుడు ఒంటరిగా వదిలి ఎక్కడికి వెళ్ళను. ఐ ప్రామిస్, ఐ స్వేర్ అండ్ ప్రామిస్ అన్నాడు. థ్యాంక్ యూ, ఉంటాను. జాగ్రత్తగా ఉండు, నా మాటలకు నవ్వొద్దు. అక్కడున్న ఈ కొద్ది రోజులు విశ్వాన్ని వెంటబెట్టుకు తిరుగు మళ్ళీ చెప్పింది. వాడికి ఇంకేం పని లేదనుకున్నావా? ప్రాక్టీసింగ్ చార్టెడ్ అకౌంటెంట్ వాడు. నువ్వు అనవసరంగా కంగారు పడబోకు పిచ్చిదానిలా అంటూనే నవ్వేసి ఫోన్ కట్ చేసి సెల్లును పక్కన పెట్టేశాడు. నిద్ర ముంచుకొస్తోంది. కళ్ళు మూసుకుంటూ ఉంటే జెన్నిఫర్ తన గుండెల మీద పడి రోధిస్తున్నట్టే ఉంది. విచలితుడయ్యాడు కొద్ది క్షణాల వరకు రవీంద్ర. సాయంత్రం 5 అవుతూ ఉండగా సునీతను తీసుకుని ఐటీలో పనిచేస్తున్న ఓ మిత్రుడి ఇంటికి వెళ్ళాడు. ఆమెను ఏ కోర్సులో చేర్పిస్తే బాగుంటుందా అనే విషయం మీద చర్చించేందుకు.
గురువారం ఉదయం 7 గంటలైంది. రవీంద్ర అప్పటికే స్నానం చేసి ఆ రోజు పేపర్ చూస్తూ తన గదిలో కూర్చున్నాడు. అతడి మనసంతా ప్రశాంతంగా ఉంది. తన ప్రయాణం 4 రోజుల్లోకి వచ్చేసింది. ఇక్కడ పనులన్నీ పూర్తయ్యాయి. కింద సామాన్లన్నీ పై గదుల్లో చాలా జాగ్రత్తగా సర్దాడు. మంచాలు సోఫాలు పైన పెట్టడానికి చోటు లేకపోవడంతో కిందనే ఉంచేశాడు. బిజినెస్ పార్ట్నర్షిప్ డీడ్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్ అయింది. చెక్కుల్ని తన బ్యాంక్ అకౌంట్లో జమ చేసేలా ఏర్పాటు చేశాడు. ఆదివారం ఉదయం ఫ్లైట్కు సింగపూర్కి టికెట్ దొరికింది. క్రితం సాయంత్రం అంతా విశ్వంతో గడిపి తానిక్కడ చేసిన ఏర్పాట్లన్నీ చెప్పాడు. తన జీవన ప్రయాణం ఓ మలుపు తిరిగింది. అమ్మ నాన్న కళ్ళ ముందు కదలగా తలెత్తి హాల్లోకి చూశాడు. క్రితం రోజే వాళ్ళ ఫోటోలు ఎనలార్జ్ చేయించి హాల్లో కిటికీ మీదుగా తగిలించాడు. వాటికి శాండిల్వుడ్తో చేసిన పూలమాలలు తెచ్చివేశాడు. తన బాల్యం గుర్తుకొచ్చింది. వాళ్ళు పెంచిన తీరు గుర్తుకొచ్చి, వాళ్లతో తన అనుబంధం గుర్తుకొచ్చి కళ్ళు చెమర్చసాగాయి. వాళ్ళ మాటను కాదని తను సింగపూర్ వెళ్ళిన క్షణాలు గుర్తుకురాగా మనసంతా వికలమైంది. తనకు తెలిసి వాళ్ళ మనసును కష్టపెట్టింది ఈ ఒక్క విషయంలోనే ఇప్పటి వరకు అనుకున్నాడు. కళ్ళ ముందు జెన్నిఫర్ మెదిలింది. ఇండియాలో తన వాళ్ళందరినీ మర్చిపోయేటంతగా ఆమెతో ప్రేమలో పడిపోయాడు. త్వరలోనే వచ్చి అమ్మా నాన్నలతో చెప్పాలనుకున్నాడు తను జెన్నిఫర్ను వివాహం చేసుకోబోతున్న విషయం. బ్రతికున్నట్లయితే వాళ్ళ మనసులు మరొకసారి కష్టపడి ఉండేవి. తనకు తెలుసు వాళ్ళు సునీతనే కోడలుగా చేసుకోవాలనుకుంటున్నారని, జెన్నిఫర్ను అంగీకరించలేరని. వాళ్లకు తన నిర్ణయం మింగుడు పడకపోవచ్చు. తన వాళ్లను ఒప్పించి వాళ్ళు అర్థం చేసుకునేలా చేసి ఎన్నో సంవత్సరాల జీవితం ఉన్న తన బ్రతుకును జెన్నిఫర్తో కలిపి ఆనందాన్ని చేకూర్చమని ప్రాధేయపడాలనుకున్నాడు. వాళ్ల చేత అనిపించుకోగలిగితే ఇక తనకు జీవితంలో ఎదురే లేదు. వాళ్ళకిష్టం లేకపోయినా తన మాట కాదనన్న నమ్మకం ఉంది తనకు. జెన్నిఫర్ ఆమె అమృత హృదయంతో వాళ్లలోని తన మీద అయిష్టతను ఇష్టతగా మార్చుకోగల సమర్థురాలని తనకు తెలుసు. కానీ ఈలోపే ఇలా జరిగిపోయింది. మరొకసారి గోడ వంక చూశాడు. తనను జెన్నిఫర్ను ఆశీర్వదిస్తున్నట్లుగా నవ్వు మొహాలతో తననే చూస్తున్నారు అమ్మా నాన్న. తనకు చాలా చిరునవ్వు. అదే తమ వివాహానికి వాళ్ళ అంగీకారపు ముద్ర. సర్వం మరిచిన అతడు గదిలో అలికిడవుతున్నట్లుగా గమనించాడు. పని మనిషి తన కుర్చీ పక్కగా కింద కూర్చుని మంచం కింద ఊడుస్తున్నది. తను కుర్చీలో నుంచి లేవబోయాడు బయటికి వెళ్దాం అన్నట్లుగా. గతపు ఆలోచనలు కళ్ళను తడపగా రెప్పలు అతుక్కుపోతున్నాయి. చేతిలోని పేపర్ను మంచం మీదకు విసిరేసి లేచి నిలబడిపోయాడు. మరు క్షణంలోనే అతని మీద ఏదో బరువు పడినట్లయింది. ఉక్కిరి బిక్కిరైపోయాడు. కుర్చీలో వెనక్కు వాలిపోయాడు. శరీరానికి మెత్తగా తగులుతూ ఉండగా కళ్ళు పూర్తిగా తెరిచాడు అయోమయంగా. తన ఒళ్ళో పని మనిషి. ఆమె పెద్దగా అరుస్తూ కేకలు పెడుతున్నది, రక్షించండి బాబూ, రక్షించండి అంటూ. రవీంద్ర ఒళ్ళో పడ్డ పని మనిషి లేవకుండానే అతన్ని మరింతగా కంగారు పెడుతూ పెద్ద గొంతుకుతో కేకలేస్తూ జాకెట్ చింపుకుంది, చీర చింపుకుంది. రక్షించండి, నన్ను రక్షించండి, ఈయన నా మానం తీసేస్తున్నాడు బాబోయ్. రవీంద్ర ఆమెను విసిరిగా ఒళ్ళో నుంచి తోసేసి లేచి నిలబడ్డాడు. ఆమె సరిగ్గా వెళ్ళి కుర్చీని ఆనుకుని ఉన్న అతని మంచం మీద పడింది. ఏం జరుగుతున్నదో కూడా అర్థం కానంత అయోమయంలో పడిపోయాడు అతడు. ఏమంటున్నది ఆమె? పొరపాటున తన మీద పడి లేవకపోగా తనేదో ఆమెను కావాలని లాక్కున్నట్టుగా రక్షించండి అని అరుస్తుందేంటి? మంచం మీద అడ్డంగా పడి అరుస్తున్న ఆమెను వింతగా చూస్తున్నాడు. అతడికి కోపంతోనూ ఆవేశంతోనూ నరాలు బిగుసుకుపోతున్నాయి. ఎందుకు అరుస్తావట్లా? ఏమైంది నీకు? తను కూర్చున్న కుర్చీ దగ్గర నుండి యువతలకు వస్తూ అడిగాడు. హాల్లో ఉన్న ప్రహ్లాదరావు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏమైంది, ఏమిటి గోల అంటూ. చూడండి బాబుగారు, ఇల్లు ఊడవటానికి గదిలోకి వచ్చాను. ఈ కుర్చీ పక్కన కింద కూర్చుని మంచాల కింద దుమ్ము ఉంది కదా అని వంగి ఊడుస్తూ ఉంటే ఈసారు ఒక్కసారిగా నా మీద పడి నన్ను ఒళ్ళోకి లాక్కుని. ఇక చెప్పలేనట్లుగా 2 చేతులతోనూ ముఖాన్ని కప్పుకొని ఏడవసాగింది. ఆ పని మనిషి మాటలు వింటూనే ఒక్కసారిగా నీరు గారిపోయాడు రవీంద్ర. ఏమంటున్నదామె? తను దాన్ని. రవీంద్ర కళ్ళు ఎర్రబడ్డాయి కోపంతో. నరాలు పట్టుమనేలా దానివైపుకు మొహం తిప్పాడు. మళ్ళీ అని ఆ మాట చెప్పు తీసి కొడతాను. తప్పుడు దానా, తప్పుడు వేషాలు వేయకు. నేను నిన్ను పట్టుకున్నానా? ముందుకు అడుగు వేసి ఆమె ముఖంలోకి తీక్షణంగా చూస్తూ అన్నాడు. బాబోయ్, నన్ను చంపేస్తాడు బాబోయ్. చూడండి బాబు, నేను అలాంటి దాన్ని కాదు అని దండం పెడుతున్నా వినిపించుకోకుండా మంచం మీదకి విసిరేసి నా చీర జాకెట్టు చింపి. మళ్ళా బూరుమంది. ఆ గదిలోకి సునీత వచ్చింది. సుధీర్ మేనత్త వెనకాలే వచ్చారు.
ఆ గదిని భయంకర నిశ్శబ్దం వెళ్తూ ఉండగా ఒక్క పని మనిషి ఏడుపే శ్మశానంలో చెట్ల మీద గుడ్లగూబల అరుపుల్లా ఉండి ఉండి వినపడుతున్నది. సరిగ్గా అప్పుడే వాకిట్లోకి ఎవరో వచ్చారు. అయ్యగారు, మా రంగులుంది, కాస్త పిలుస్తారా? వాళ్ళ అమ్మకు ప్రాణం బాగోలేదు, ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి. ఆ కంఠం వింటూనే రంగులు మరొకసారి పెద్దగా రంకి పెట్టింది. నాయనో, నా కొంప ముంచేలా ఉన్నాడు ఈ సారు, నా మీద పడి నన్ను నాశనం చేయిపోయాడు అంటూ అరవసాగింది పెద్దగా ఏడుస్తూ. రవీంద్ర నోట మాట పెగలటం లేదు. శరీరం కుతకుతలాడిపోతున్నా అందరి ముందు అవమానంతో గిలగిల్లాడిపోసాగాడు. తన వాళ్లంతా తనని అపరాధలా చూస్తూ నిలబడిపోయారు. ఎదురుగ్గా ఒక్క మాట కూడా మాట్లాడకుండా తలెత్తి ఆమె ముఖం వంకే చూస్తున్నాడు బొమ్మలాగా. ఆమె పరమ అసహ్యంగా ఉంది. నల్లటి మొహం మీద స్ఫోటకం మచ్చలు, చప్పిడి ముక్కు, నోట్లో నుంచి వెళ్ళుకొచ్చిన 2 ఎత్తుపళ్ళు, రాక్షసిలాగా ఒత్తుగా ఉన్న జుట్టునంతా నెత్తిన చుట్టలా చుట్టుకుంది. ఈమె నిజంగా రాక్షసే అనుకున్నాడు. ఇక ఉపేక్షించకూడదు అనుకుంటూ ముందుకు ఒక అడుగు వేశాడు. గుండెల ఆవేశంతో ఎగిరెగిరి పడుతూ ఉండగా చట్టుకున్న వంకికి తగిలించిన ప్యాంట్ అందుకున్నాడు. దానికున్న బెల్టును చర్రును లాగాడు. ఏమన్నావు? నేను నీ మీద పడ్డానా? నేను నిన్ను నాశనం చేయబోయానా? చెయ్యెత్తాడు ఆమెను కొట్టేందుకు అన్నట్టు. ప్రహ్లాదరావు ముందుకు దూకి రవీంద్ర చేతిని గట్టిగా పట్టుకున్నాడు. రవీంద్ర ఆ చేతిని విసిరి కొడుతూ, ఏమిటి కూస్తున్నావు? పిచ్చెక్కిందా? పొగరా? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఊళ్ళో ఎట్లా ఉంది అన్నాడు కరుగ్గా. నిజం అయ్యా, నేను చెప్పేది నిజం. చూడండి, ఇటు చూడండి. ఆయన పట్టుకు నా జాకెట్ ఎట్లా చిరిగిందో, నా చీర చిరిగిపోయింది. నేను ఎలాంటి దాన్నో మీకు తెలియదా బాబు? మీ ఇంట్లో ఎన్నాళ్ళ బట్టి పనిచేస్తున్నాను అంటూ తల కొట్టుకుంటూ జుట్టు రేపుకోసాగింది. ప్రహ్లాదరావు ఏం చేయాలో తెలియని వాడిలా ఒక్క క్షణం బిగుసుకుపోయాడు. తర్వాత తేరుకుని గొంతు పెంచి, ముందా మంచం నుంచి దిగు, బయటికి పో. నమ్మేట్లున్నాయా నీ మాటలు? మా వాడేంటి నీ జోలికి రావటం ఏంటి? బుద్ధుండే మాట్లాడుతున్నావా? అసలు ఆ మొహం చూడు అరవసాగాడు. పదరా రవీంద్ర, ఈ గదిలో నుంచి నువ్వు ముందు బయటికి వెళ్ళు, వేధవగోలని. సరిగ్గా ఆ మాట అంటూ ఉండగానే రంగుల తండ్రి ఆ గదిలోకి దూసుకొచ్చాడు. ఏమైందే నా తల్లి అంటూ. చూడు నాన్న, ఈ చిన్నసారు నన్నేం చేయబోయాడు? మంచం మీద కాళ్ళు బారా జాపుకొని చేతుల మీద వెనక్కి వాలి కూర్చుంటూ అంది. రంగుల చెంపలకు అన్నిటితో తడిసి దాని నల్లటి మొహాన్ని మరింత వికృతిపరుస్తోంది. ఏ సారు, ఏం చేశాడమ్మా నిన్ను అంటూ గావుకేక పెట్టాడు అతడు. ఏమీ లేదు, నువ్వు ముందు బయటికి నడు. ప్రహ్లాదరావు విసురుగా అతన్ని బయటికి నెట్టుకుంటూ తీసుకువెళ్తూ ఉంటే సునీత తల్లి మొహాలు పక్కకు తిప్పుకుని అక్కడి నుంచి వెనుతిరిగారు. రవీంద్ర బిగుసుకుపోయి నిలబడ్డాడు, ఏం చెయ్యాలో తెలియనంత అయోమయంగా. ఉసై సునీత, దాన్ని బయటికి తీసుకుపోయి ఇక్కడి నుంచి. తండ్రి అరుపుకు సునీత పోతున్నదల్లా ఆగి వెనక్కు తిరిగింది ఇబ్బందిగా. ప్రహ్లాదరావు రంగుల తండ్రిని తీసుకొని అతడి అరుపులు వినిపించుకున్నట్టుగానే చెయ్యి పట్టుకుని బయటికి లాక్కొచ్చి వరండాలో గోడవారగా కూర్చోబెట్టాడు. అరే, నేను చెప్పిన మాట వింటావా? నోరు మూసుకొని కూర్చో, లేదా నీ కూతురు ఇక్కడ నానా గోలా చేసి మా కుటుంబం పరువు తీస్తున్నదని చెప్పి పోలీసుల్ని పిలుస్తాను. ఇద్దరిని కలిపి బొక్కలో తోసి చావదంతారు. నా సంగతి తెలుసుగా. నోరు మూసుకో. నేను చెప్పానా ఏమీ కాలేదని? అసలు ఎవరైనా నమ్ముతారా? మా మేనల్లుడి ఏంటి నీ కూతుర్ని చెరచపోవటం ఏంటి? దాని మొహం చూస్తే ఎవడైనా కావాలనుకుంటాడట్రా? రంగుల తండ్రి లోపల ఏం జరిగిందో అర్థమైనట్టుగా చివ్వున లేచాడు. వేధవ నచ్చ చెప్పి సముదాయించి పంపించాను. గోల చేయబోకరా, డబ్బిస్తాను, నోరు మూసుకొని పడి ఉండమని చెప్పాను. అయినా వింటేనా? జనాన్ని పోగేసుకొచ్చాడు. అసలు ఏమైందిరా లోపల అన్నాడు కాస్త చికాగ్గా మొహం పెట్టి ప్రహ్లాదరావు రవీంద్ర వంకే చూస్తూ అతని గదిలో. రంగులు తండ్రి మరొక 10 మందితో వచ్చి వరండాలో కూర్చున్నాడు. అంతా రణగుణ ధ్వనిగా ఉంది. రంగులు దొడ్లో జామ చెట్టు కింద రాతి మీద తల వంచుకొని కూర్చుని ఉంది. సునీత ఓ పాత చేరిస్తే కట్టుకుంది, వేరే జాకెట్ తొడుక్కుంది. సునీత తల్లి కాఫీ కలిపిస్తే తాగుతున్నది. అది ఎన్నిసార్లు అడిగినా ఒకటే చెప్తున్నది. ఆయన కూర్చున్న కుర్చీ పక్కన కింద కూర్చుని మంచం కింద ఊడుస్తున్నాను. ఆయన నన్ను బలవంతాన మీదకు లాక్కుని ఒళ్ళో వేసుకున్నాడు. ఆయన చేతుల్లో నుంచి బయటపడటానికి గింజుకుంటూ ఉంటే నా చీర జాకెట్టు చిరిగిపోయాయి. ఇంతలో నా కేకలు విని మీరంతా వచ్చారు, అంతే. మావయ్య అడిగిన దానికి రవీంద్ర మొహం ఎర్రగా కందగడలా అయింది. నువ్వు నమ్ముతున్నావా మావయ్య అన్నాడు జాలిగా ఆయన వంకే చూస్తూ. ఇప్పుడు నమ్మటం నమ్మకపోవటం కాదురా కావాల్సింది, అది ఆడది. ఏడ్చి గోల చేస్తోంది నువ్వేదో చేసేసావని. ప్రతి వాళ్ళు దాని మాటే నమ్ముతారు కానీ నీ మాట ఎవరూ వినిపించుకోరు.
అందుకే నేను దాని నోరు ఎలా కట్టేయాలా అని ఆలోచిస్తున్నాను. వాళ్ళు అసలే రౌడీ ముండా కొడుకులు. మనకేదైనా అనుకూలమైన పాయింట్ దొరికితే దాన్ని చీల్చి చెండాడవచ్చు అనేది నా ఉద్దేశం. ఈ గొడవ నుంచి బయటపడటానికి పోలీసుల దగ్గరికి వెళ్దామన్నా వాళ్ళు మన మేడకే ఉచ్చు బిగిస్తారు. అక్కడికి వెళ్ళాము అంటే రేపు పేపర్లో వస్తుంది. నీ ఫోటో దాని ఫోటో వేసి దాన్ని ఇంటర్వ్యూ చేసి నానాయాగి చేస్తారు. నిన్ను, నీ పరువును, మన కుటుంబ పరువును నడి రోడ్డు మీద నగ్నంగా నిలబెడతారు. ఈ గొడవ చప్పుడు కాకుండా అణిగిపోవాలంటే ఒక్కటే దారి, మళ్ళా నోరు తెరవకుండా వాళ్ళ మొహాన ఇంత డబ్బు కొట్టడం. 4 రోజులు ఆగి అంతకంతా కసి తీర్చుకునేలా ఏ దొంగతనం కేసులోనూ ఇరికించి ఎముకలు ఇరగ్గొట్టించటం. రవీంద్ర మేనమామ మొహంలోకి చూస్తున్నాడు విభ్రాంతిగా. ఇది ఎక్కడికి దారితీస్తుంది? అది నాటకం ఆడింది డబ్బుల కోసమేనా? చా, వెధవ డబ్బు కోసం ఇంత నీచానికి దిగజారాలా? అతడి గుండె ఆవేశంతో ఎగిరెగిరి పడుతున్నది. మావయ్య చెప్పిన దాంట్లోనూ నిజం ఉంది. ఈ విషయం నలుగురిలోకి ఎక్కితే పోయేది తన పరువే. ఆయన అన్నట్లు తన మాటను ఎవరూ నమ్మకపోవచ్చు. డీలా పడిపోయాడు రవీంద్ర. ఒంటరిగా ఆ గదిలో బిక్కుబిక్కుమంటూ కూర్చున్నాడు. సునీత కనపడలేదు. ఆ గదిలోకి చూసే ప్రతివాడు తననేదో దోషిలా చూస్తూ ఉంటే నెత్తురు విరిగిపోయి మొహం పాలిపోతోంది. ఎంతటి అవమానకరమైన విషయం! ప్రహ్లాదరావు గదిలోకి హాల్లోకి తిరుగుతున్నాడు కాలుగాలిన పిల్లిలా. అరగంట తర్వాత ఆయన రవీంద్ర పక్కకొచ్చి కుర్చీ లాక్కుని కూర్చున్నాడు. కాస్త కాఫీ అయినా తాగరా, పొద్దుటి నుండి ఏమీ తాగలేదు. వద్దు మావయ్య. ఒక్క క్షణం బాధతో ఆగాడు. ఈ అవమానాన్ని నేను భరించలేను మావయ్య. దాన్ని నిలువున చంపేస్తేనే కానీ మంచినీళ్ళు కూడా ముట్టను అన్నాడు విసురుగా. ప్రహ్లాదరావు రవీంద్ర భుజం మీద చేయి వేశాడు. ఈ కలియుగంలో ఇది జరుగుతుంది, ఇది జరగదు అని ఏవీ లేదు. చోదకుడు లేకుండానే విమానాలు పరిగెత్తటం, మగవాడితో సంపర్కం లేకుండానే పిల్లల్ని కనటం, పట్టాల మీద ఆనకుండానే రైళ్లు వెళ్ళటం ఎప్పుడైనా మన ఊహల్లోకి వచ్చినాయా? వాటి ముందు ఇవాళ మన ఇంట్లో జరిగింది గెడ్డి పోచతో సమానం. వాళ్ళు డబ్బు మనుషులు. డబ్బు కోసం హత్యలు చేస్తారు, మానభంగాలు చేస్తారు. నాకు వాళ్ళ మాటల్లో అర్థమైంది ఏంటంటే వాళ్ళు చాలా బెట్టు మీద ఉన్నారు. ఇలాంటివి చాలా సీరియస్ కేసులు. నువ్వా విదేశాల్లో ఉంటున్న వాడివి, అక్కడ బాగా డబ్బు సంపాదిస్తున్నావని వాళ్ళకు తెలుసు. నువ్వు కాదు కూడదంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఇస్తారు. నిజాలు ఎలా ఉన్నా ముందు పోలీసులు కేసు పెడతారు. అరెస్టు చేసినా చెయ్యొచ్చు. నువ్వు దేశం వదిలి ఎక్కడ పారిపోతావోనని నీ పాస్పోర్ట్ లాక్కుంటారు. నువ్వు దాన్ని చేయలేదంటున్నావు కాబట్టి డాక్టర్ రిపోర్టు నీకు అనుకూలంగా రావచ్చు. కోర్టులో వాళ్ళు పెట్టిన కేసు వీగిపోను వచ్చు. కానీ ఇదంతా తేలేటప్పటికి నెలలు పడుతుందో సంవత్సరాలు పడుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఆయన రవీంద్ర మోహన్లోకే ఎంత బాధగా చూస్తూ చెప్తున్నాడు. రవీంద్ర మావయ్య మాటలు వింటున్నాడు మౌనంగా. ఆయన మాటలు మనసును కుతకుతలాడిస్తున్నా. ఎంత కావాలట డబ్బు? విసురుగా అడిగాడు. 2 లక్షలు కావాలట. 2 లక్షలా? అధాట్టుగా తలెత్తాడు. పోలీస్ కేసు పెడితే అమ్మాయి పరువు మాత్రం పోదా? ఆయన నవ్వాడు, పెదవులను నాలుగుతో తడి చేసుకుంటూ. వాళ్లకు ఇదొక లెక్క. ఇట్లాంటి నాటకాలు ఎన్నైనా ఆడతారు డబ్బులు వస్తుంటే. డబ్బు ముందు పరువు లాంటి బాలాదూర్. అయినా వాళ్ళు అడిగినంత మాత్రాన్ని అడిగినంత ఇస్తామా ఏమిటి? నేను 10,000కు మించి ఇవ్వను అన్నాను. ఇప్పటికే సునీత దానివి మంచి చీర జాకెట్టు తీసిచ్చింది. రవీంద్ర అసహనంగా లేచి నిలబడ్డాడు. వాళ్లకు పైసా ఇచ్చే ప్రసక్తే లేదు మావయ్య. వాళ్ళు ఇవ్వటానికంటే ముందు నేనే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అన్నాడు కోపంగా. ప్రహ్లాదరావు ఇబ్బందిగా లేచి నిలబడ్డాడు. పెద్దవాడిగా నేను చెప్తున్నాను వినరా. పోలీసుల దగ్గరికి వెళ్ళటం తేలికే, కానీ అక్కడి నుంచి తర్వాత బయటపడటమే కష్టం. ముందు ఆవేశం తగ్గించుకో. సముద్ర పాలలు పైకి లేచినప్పుడు ఎంత పెద్దవాడైనా తల వంచక తప్పదు బతికి బయటపడటం కోసం. శాంతంగా ఆలోచించు. ఆయన రవీంద్ర చెయ్యి పట్టుకున్నాడు అనునయంగా. వెధవ డబ్బు నువ్వివ్వద్దురా, నేనిస్తాను. నీకు నీ పరువు ఎంత ముఖ్యమో నాకు నా చెల్లెలి కుటుంబం పరువు అంతే ముఖ్యం అన్నాడు. అది కాదు మావయ్య, డబ్బు నువ్విస్తావా నేనిస్తానా అని కాదు. మనం అసలు వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇవ్వాలి? మన పరువు నిలబెట్టుకోవాలి కదరా. డబ్బులు ఇస్తే మన పరువు నిలబడుతుందా? వాళ్ళ గొడవ పోతుంది అన్నాడు చిరాగ్గా ప్రహ్లాదరావు. తనెంత చెప్తున్నా మేనల్లుడు మళ్ళీ మొదటికే వస్తున్నందుకు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ముందు వాళ్లను దాన్ని ఈ ఇంట్లో నుంచి పంపించేసాయి. నన్ను కాస్త ప్రశాంతంగా ఆలోచించుకొనివ్వు. నేను డబ్బు కోసం చూడటం లేదు. నువ్వెంత ఇవ్వమన్నా ఇస్తాను.
కానీ నేనే తప్పు చేయనప్పుడు ఎందుకు ఇవ్వాలనేదే నా ప్రశ్న. ఆగు సునీత, పెద్దగా అరుస్తున్నట్టుగా అన్నాడు రవీంద్ర. అప్పుడే ఆ గదిలోకి దేనికోసమో వచ్చిన సునీత తిరిగి వెళ్ళిపోయేటందుకు గాను గడప దాటుతూ ఉండగా అతడి కోపాన్ని నిగ్రహించుకోలేకపోయాడు. నాతో మాట్లాడటానికి అసహ్యంగా ఉందా? ఉలిక్కి పడ్డట్టుగా ఆగిపోయింది. ఏం మాట్లాడాలో తెలియనట్టుగా బిగుసుకుపోయింది. రవీంద్ర చెరచెరా సునీత దగ్గరకు వచ్చాడు. ఆమె చేయి పట్టుకుని లోపలికి గుంజుతూ తలుపులు వేసి తలుపుకు అడ్డంగా ఆనుకుని నుంచున్నాడు. సునీత బెత్తరపోయింది అతడి చర్యకు. నువ్వు నమ్ముతున్నావా సునీత? చెప్పు సునీత, నేను అంత హీనంగా ప్రవర్తిస్తానని నువ్వు అనుకుంటున్నావా? అతడికి గుండెలో నుండి దుఃఖం వెళ్ళుకొస్తోంది. సునీత తల వంచుకొని నించుంది. నీ మనసులోని మాట చెప్తేనే కానీ నిన్నిక్కడి నుంచి కదలనేను. తిరిగి కంఠం హెచ్చించాడు. నేను ఏమనుకున్నా, లోపల ఏం జరిగినా నలుగురి ముందు నువ్వు తల వంచుకుని నిలవాల్సిన పరిస్థితి ఏర్పడింది కదా బావా, అదే నన్ను ఎక్కువగా బాధిస్తున్నది అంది. నేనే తప్పు చేయలేదు సునీత, దీనంగా అన్నాడు. నువ్వు అనుకుంటే చాలదు కదా, లోకం అనుకోవాలి అలా అని. మన తప్పొప్పులు నిర్ణయించేది మనం కాదు, మన చుట్టూ ఉన్న మనుషులు అంది. నువ్వు ఆ మనుషుల్లో ఒక మనిషివే కదా, విసురుగా అన్నాడు. ఆవేశమే అన్ని అనర్థాలకు హేతు అవుతుంది. జరిగిన దాని గురించి బుర్ర పాడు చేసుకుంటూ అందరి ముందు నా తప్పు లేదంటూ గుండెలు బాదుకుంటే అదే నిజమై నిన్ను రక్షించదు. ముందు ఏం జరిగితే నీ పరువు నిలుస్తుందో ఆలోచించుకో. అడ్డులేస్తే నేను వెళ్తాను. ఆమె తన దుఃఖాన్ని ఎంత లోలోన అదుపు పెట్టుకోవాలన్నా నిగ్రహించుకోలేకపోతోంది. జెన్నీ, ఫోన్లో ఆమె కంఠం వినపడగానే ఆవేశంగా అన్నాడు రవీంద్ర. అప్పుడు ఉదయం 11 గంటలైంది. అంటే సింగపూర్లో 1:30 అయిందనమాట. బయట ఎండ తీక్షణంగా అతడి మనసులా మండిపోతున్నది. నేను ఒక అసహ్యకరమైన పరిస్థితిలో ఇరుక్కున్నాను జెన్నీ అన్నాడు ఆవేదనతో. ఆమె గనక ఎదురుగా ఉన్నట్లయితే ఒళ్ళో తల పెట్టుకుని ఆమెను పెనవేసుకుని వలవల ఏడ్చుండేవాడు. తనను సేద తీర్చగల ఆమె ఇప్పుడు కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉంది. ఏమైంది రవి, మళ్ళీ యాక్సిడెంటా? ఆతృతగా అడిగింది. కాదు, అంతకంటే ఘోరమైన చిత్రహింస చేస్తున్నారు. నా నరాన్ని పట్టుకుని మెలితిప్పి నన్ను ఎత్తురు తాగుతున్నారు. నేను చెప్తూనే ఉన్నాను కదా రవి, నువ్వు వింటేనా? వెంటనే వచ్చేవయ్యా బాబు అంటే పనులు అంటూ అక్కడే కూర్చుని నీ తలను వాళ్ళ చేతుల్లో పెట్టావు. పోనీ కాళ్ళు చేతులైనా సరిగ్గా ఉన్నాయా? నాకు తెలుసు అక్కడ వాళ్ళు రాక్షసులు, ఎంతకైనా తెగిస్తారు అరుస్తున్నట్టుగా అంది జెన్నిఫర్. ఆమె మాటల్ని ఆపుతున్నట్లుగా విసురుగా. నువ్వు చెప్పలేదని అనటం లేదు, ఇక్కడేం జరిగిందో నన్ను పూర్తిగా చెప్పనిస్తావా అన్నాడు అసహనంగా. చెప్పు, వినక చేసేదేముంది? అతడు ఆ విషయాన్ని ఆమెకు ఎలా చెప్పాలా అన్నట్లు క్షణం తడబడ్డాడు. తర్వాత మొహం సిగ్గుతో కుంచుకుపోగా నీరసంగా జీవం లేని గొంతుతో అన్నాడు. ఇక్కడ పని మనిషి నేను తనని బలాత్కరించబోతున్నట్లుగా గోల చేసి నలుగురిని పోగు చేసింది. ఆ అవమానపు బరువును మోయలేనట్లుగా తల వాలిపోయింది. మై గాడ్, ఆ ముసలి దానితో సరస సల్లాపాలు ఆడబోయావా? సగం ఎగతాళి సగం నవ్వుతో కూడిన ఆ కంఠం వింటూనే అతడి కళ్ళు ఎర్రబడ్డాయి. స్టాప్ దట్ నాన్ సెన్స్. ఇప్పుడు ఇక్కడ ఆ ముసలిది కాదు పనిచేస్తుంది, అది మానుకుని వెళ్ళిపోయింది, ఇది ఎవరితో కొత్తది. ఒక నిట్టూర్పు విడిచింది జెన్నిఫర్ ఆ మాట వింటూనే. నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధి మాత్రం వికసించదు, గుడ్డి నమ్మకాలు పోవు. నాకు తెలుసు దాని వెనకాల ఎవరున్నది అంది క్రుద్ధుగా. ఎవరు వాళ్ళు? ఆత్రంగా అడిగాడు. ఇంకెవరు, మీ మావయ్య, ఆయన కూతురు సునీత. జెన్నీ, అదేం కాదు, ఆ వెధవలు డబ్బు కోసం గోల చేస్తున్నారు పెద్దగా చెప్పాడు. నువ్వు అరువు కేకలు పెట్టు, ఏమైనా చెయ్యి, నేను చెప్పేది అక్షరాల నిజం. ఆవేశపట్టం వలన నిజాలు అబద్ధాలు కావు. నువ్వు తిరిగి సింగపూర్ రాకుండా అక్కడే ఉండిపోయేలా నీ చుట్టూ ఉచ్చులు బిగుస్తున్నారు వాళ్ళు. నేను నమ్మలేను జెన్నీ, మా మామయ్య కూడా చాలా కంగారు పడుతున్నాడు, బాధపడుతున్నాడు జరిగిన దానికి. సునీత సరే. రవి, కొందరి మనస్తత్వాలను వాళ్ళ చేతలు స్పష్టం చేస్తాయి. మీ తెలుగు సామెతలు నాకెన్నో చెప్పావు. అతి వినయం ధూర్త లక్షణం అనేది అందులో ఒకటి. నేను వాళ్ళ సంగతిని హైదరాబాద్ విమానాశ్రయంలో మొదటి చూపులోనే గ్రహించాను. 2 రోజుల్లోనే నీకు చెప్పాను వాళ్ళను దూరంగా ఉంచమని. కానీ నువ్వు ఇంకా వాళ్ళనే పట్టుకు వేళ్లాడుతున్నావు. నీ సుఖం నువ్వు కోరుకుంటే నువ్వు వెంటనే వాళ్ళని మీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగొట్టు. అర్థమైందా? అసలు నీ కష్టాలకు కారణం నేను. సునీతను కాకుండా నువ్వు నన్ను వివాహం చేసుకుంటున్నందుకే.
ఆ కుటుంబం అంతా నీ మీద కక్ష కట్టింది. నీ అంతు తేల్చందే వాళ్ళు నిన్ను వదలరు రవి అంది. నాకు మేనమామ ఆయన నా విషయంలో అంత హీనంగా ప్రవర్తిస్తాడంటావా? ఆయన మా అమ్మ ఒక తల్లి బిడ్డలు. అలాంటి వాళ్లను నువ్వు అన్నట్లుగా వెళ్ళగొట్టాలన్నా అది వాళ్ల పని అనేటందుకు మనకు ఖచ్చితమైన ఆధారాలు ఏమున్నాయి అడిగాడు. జెన్నిఫర్కు చర్రను కోపం వచ్చింది. ఆమె కంఠం హెచ్చించి విసురుగా అంది, నిన్నిక ఏ దేవుడు రక్షించలేడు. రుజువులు సాక్ష్యాలు కావాలనుకుంటూ వాళ్ల మధ్య పడుండు. ఇలాంటి వెధవ కేసుల్లో ఇరుక్కుంటూ ఉండు. ఏదైనా చేసి నువ్వు దాంట్లో నుంచి బయటపడినా తిరిగి నిన్ను ఏ హత్య కేసులోనో ఇరికించి జీవితాంతం కటకటాల వెనక తోసేయటమో నిన్ను లేపేయటమో జరుగుతుందని నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఎందుకు? నా మాటల్లో ఎంత నిజం ఉన్నదో నువ్వు ఒక్క పని చేస్తే తెలిసిపోతుంది. సునీతను వివాహం చేసుకుంటానని మీ మావయ్యతో అను. నీ కష్టాలన్నీ ఆకాశాన పట్టిన మబ్బుల్లా విడిపోతాయి. అంతేకాదు, ఈ పని మనిషి కూడా మరొకసారి నీకు జీవితంలో కనపడదు. ఫోన్ పెట్టేస్తున్నాను. ఆమె అసహనంతో కూడిన కోపంతో ఫోన్ ఆఫ్ చేసింది. ఆమె ఒళ్ళు మరుగుతున్న నీళ్లలా కుతకుతలాడిపోతోంది. ఇంతలో ప్రహ్లాదరావు తలుపు నెట్టుకుంటూ లోపలికొచ్చాడు. నాయనా రవీంద్ర, 50,000 వాళ్ళ మొహాన పారేస్తే నోరు మూసుకొని అందరూ కట్టకట్టుకుపోయి ఏ కాలంలోనూ దూకి చేస్తారు. వెధవన్నర వెధవలు. తిండికి లేదు కదా అని చేరదీస్తే తిన్న ఇంటికే పంగనామాలు పెట్టే త్రాష్టులు. వాళ్ళ సంగతి నేను చూస్తాను, కానీ ముందు ఈ దరిద్రపు గోలను వదిలించుకుంటే సగం పీడా పోతుందేమంటావు అన్నాడు. నేననేదేముంది మావయ్య నిర్లిప్తంగా అన్నాడు. అతడి ఆలోచనలన్నీ జెన్నిఫర్ మాటల చుట్టూనే తిరుగుతున్నాయి. ఏం మాట్లాడితే ఎక్కడ తప్పుదారిలో అడిగేస్తాడోనన్నట్లుగా భయపడుతున్నాడు. అందుకే ఇప్పుడు నాకు ఏది ఆలోచించే శక్తి లేదు మావయ్య. నీ సలహా వినటమే నాకు అన్ని విధాలా ఉత్తమం. కానీ 50,000 అనేది చిన్న మొత్తం కాదు కదా. నాన్న అకౌంట్లన్నీ మొన్ననే నా పేరు మీదకు మార్చాను. అంతా కలిపిన 20,000 ఉంటుందో లేదో చిన్నగా అన్నాడు. ముందు కొంత సమయం తీసుకుని ఏం చేయాలో జాగ్రత్తగా ఆలోచించాలి. ఆ పైన అసలు వాళ్లకు డబ్బు ఇవ్వకుండా ఉండటానికే ప్రయత్నించాలి. అప్పుడే ఆమెను తన మీదకు ఉసుకొల్పిన వాళ్ళపైన ఒత్తిడి పెరుగుతుంది. వాళ్ళు గిలగిలలాడతారు. ఆ సమయంలో అసలు దోషుల్ని గుర్తించడం తేలిక. మరొకటి, జెన్నిఫర్ సలహా లేకుండా ఏ నిర్ణయం తీసుకోకూడదు. తన మాట వినటం లేదనే కోపంతో ఫోన్ పెట్టేసినా 2 నిమిషాల్లోనే ఆమె శాంతిస్తుందని తనకు తెలుసు. రవీంద్ర మాటలకు ఆయన ఆలోచిస్తున్నట్లుగా 2 నిమిషాలు ఆగాడు. నా దగ్గర అంత రెడీగా లేదురా ఇప్పుడు. పోనీ ఒక పని చేస్తే, అమ్మ సొమ్ములు ఉండాలి కదా. బంగారం ఎప్పుడూ అనుకోని అవసరాలకు ఆదుకోవటానికే ఉంటుంది. వాటిని అమ్మమ్మని నేను అనను. బ్యాంకులో పెట్టి డబ్బు తెచ్చి ముందు వాళ్ళ మొహాన కొడితే 4 రోజుల తర్వాత తీరుబడిగా ఏదో ఒకటి చేసి వాటిని విడిపించుకోవచ్చు. రవీంద్ర ఆయన మాటలకు వెలవెల్లాడాడు. ఇంత చండాలపు పనికి అంత పవిత్రమైన అమ్మ సొమ్ముల్ని ఉపయోగించమనటంతో అతడి కళ్లల్లో ఎర్రటి చారలు ఏర్పడ్డాయి. జెన్నిఫర్ ఆలోచన సరైనదేమోననిపిస్తున్నది ఆయన మాటలు వింటూ ఉంటే. సరిగ్గా ఆ సమయంలో సునీత వచ్చింది అక్కడకు. ఇదే మంచి అవకాశం అనిపించింది రవీంద్రకు ఆమెను పరీక్షించడానికి. అతని మనసులో ఆమె మీద ఎలాంటి అనుమానం లేకపోయినా, అమ్మ సొమ్ములు ఎక్కడున్నాయో నాకు తెలియదు మావయ్య. నేను 3 సంవత్సరాల బట్టి ఇక్కడ లేను కదా. ఎప్పుడైనా సెలవు పెట్టి వచ్చినా కొద్ది రోజులే ఉంటున్నది అన్నాడు సౌమ్యంగా సునీత మొహంలోకి చూస్తూ. ఆమె అయోమయంగా అతని మొహంలోకి చూసింది. ప్రహ్లాదరావు రవీంద్రని కన్నార్పకుండా చూస్తున్నాడు. మరేం చేద్దాం అన్నాడు. కాసేపు నన్ను ఒంటరిగా వదిలి ఏదైనా ఆలోచించి చెప్తాను. సరే సరే అలాగే. ఆయన హడావుడిగా బయటికి వెళ్ళిపోయాడు. భోంచేస్తావా బావా అంది సునీత చిన్నగా తండ్రి గడప దాటిన తర్వాత. అందులో ఎవరూ విషం కలపలేదని నువ్వు హామీ ఇవ్వగలవా అన్నాడు కఠినంగా ఎర్రబడిపోయిన కళ్ళతో ఆమెనే చూస్తూ. 5వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.